మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువగు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొచ్చున్నానండి. మన ముందు, మన వెనుక, మన తోటి నడిచే ఒకరుంటే మనకది ఎప్పుడు కూడా ఏ విషయమైనా, ఏ బాధైనా, ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా కూడా అది ఒక హ్మ్, అదొక భరోసాగా ఉంటుంది. అవునా అండి? మరి కాబట్టి మనము ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆ అనుభూతిలోనికి వెళ్తాం. ఎందుకంటే ఈ లోకములో మనల్ని స్నేహితులు విడవచ్చు, తల్లిదండ్రులు విడవచ్చు, లేదా పుట్టిన బిడ్డలు విడవచ్చు, లేదా ఎవరైనా మనం నమ్ముకున్న వారు విడవచ్చు, భర్త భార్యను విడవచ్చు, భార్య భర్తను విడవచ్చు. ఎవరైనా కూడా ఈ లోకంలోని సంబంధాల్లో నిలకడ లేదు. కానీ మన ప్రభువు మరి మనకు ఎంతటి భరోసా అంటే ఆయన మనకు తోడు కాబట్టి మనము దినమంతా కూడా మరి ఆయనను తలుచుకొనుచు ఉత్సహించుచు మరి ఆయనను గురించి ప్రకటించాలి అనే ఆనందము మనకు మరి ఎప్పుడూ ఉంటుందండి. అవునా? కాబట్టి మరి అపోస్తల కార్యంలో కూడా మరి దావీదు ఇలా అన్నారు అని చెప్పి రాసిన దాన్ని చూసుకున్నప్పుడల్లా నేను కూడా అనుకుంటుంటాను, అవును కదా దేవా, దావీదుకి ఇచ్చిన భాగ్యం మాకందరికీ కూడా ఇచ్చావు నాయన ప్రభా. మరి నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. చూడండి, ఎప్పుడు కూడా మనం ఆ ప్రభువుని మనము మన ఎదుట ఉంచుకోవటం అంటే ఆయన సత్యమును, ఆయన నీతిని, ఆయన మన కోసం పడిన శ్రమను, దాంట్లో మనము ఒక నీతిని వెతుక్కొని, అరే నా కోసము ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మరి తన యొక్క శరీరము, తన యొక్క మరి మాంసం, తన యొక్క రక్తము, తన మాంసము, తన ప్రాణము, ఆత్మను నాకు అప్పగించుకునే అన్న దాంట్లో ఒక నీతిని కనుక్కొని ఈ లోకంలో నేను అది మరి ఎన్నోసార్లు కనుగొనలేకపోయాను. కాబట్టి అతనిని, ఆయన నీతిని, ఆయన సత్యమును నా ముందు ఉంచుకొని మరి చూచుచుంటిని. అంతే కదండి, ఎవరిని చూస్తూ ఉంటాం ఇంకా ప్రభువుని తెలిసిన తర్వాత ఆయన తప్ప. అవునా? మరి ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అంటే ఈ కుడి పార్శ్వమున అనేది చూడండి, అది కుడి అనేది ఇప్పుడు అంటే కుడి చేతి, ఎంతోమంది ఎడమ చేతి వాటం కూడా ఉండొచ్చు, కానీ మోస్ట్లీ అంటే ఎక్కువ మంది ఈ కుడి చేతి. అంటే ఈ కుడి అనేది ఏంటంటే అది రైషియస్నెస్ అనమాట. అంటే ఏంటంటే నీతి. ఆయన మన నీతి అంట, మన కుడి పార్శ్వమున. అంటే ఇప్పుడు ఒక కుడి చేతితోటి చేసేవాళ్ళు ఎడమ చేతితోటి చేయటానికి ఏదన్నా పని చేయాల్సి వస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే నిలకడ ఉండదు అనమాట, ఆ చేతితో పట్టుకోలేము. అట్లాగే ఎడమ చేతి ఏ వాటము వారైనా ఇంకొక వాటముతోటి చేసేటప్పుడు అది అంతగా నిలబడదు. కాబట్టి ఆయన మన కుడి పార్శ్వమున ఉన్నారు అనేది మనకి ఎంతటి నిలకడ అంటే ఏ తప్పు చేసినా వెంటనే దిద్దుతారు. ఏ మాట అన్నా ముందు మనకు నాలుక మీద ఆయనే ఉంటారు, మన తలంపుల్లో ఆయనే ఉంటారు. మన ఉదయం లేచిన దగ్గర నుంచి మరలా కూడా పడుకునే వరకు కూడా మరి నిద్రలో కూడా ఆయన వదలని దేవుడు అనమాట. ఆ అనుభూతి అనేది అది అనుభవిస్తే కానీ తెలియదు అనమాట. కాబట్టి మనం కదల్చబడము. ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చిన ఆ కృప అనేది అది మనల్ని కదల్చనీయదనమాట ఈ లోకంలోని వేటికి కూడా. అది కన్ఫర్మేషన్. కాబట్టి ఎవరమైతే నమ్మకం ఉంచుతామో నమ్మకం కూడా మనల్ని కదల్చనీయదండి. అవునా? విశ్వసించువాడు కలవరపడడు. నా హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను. హృదయం ఉల్లసించుద్ది. ఎందుకంటే ఇది ఏమి నీతబ్బా, ఇది ఏమి ప్రేమబ్బా, ఇది ఎట్లాంటి ఈ అనుగ్రహము, ఈ కృపాభాగ్యము నేను పొందుకున్నాను అన్న దాంట్లో ఈ హృదయం అంతకుముందు లోకములో ఎన్నోసార్లు విఫలమయ్యి ఆందోళన పడి భయపడి ఉన్న హృదయము మరి ఇప్పుడు ప్రభువుని తెలిసిన తర్వాత ఉల్లసిస్తుందంట. ఉల్లసించి నాలుక ఆనందించెను. మరి పరిశుద్ధుడా నా యేసయ్యా నిన్నే స్తోత్రింతును, మహోన్నతుడా నా తండ్రి నిన్నే
ఘనపరతును ప్రభువా పూజార్హుడా మహిమా సంపన్నుడా యెహోవా విమోచకుడా ఆశ్రయ దుర్గమా అని మరి మనం ఎప్పుడు కూడా హృదయము మన నాలుక ఎప్పుడు కూడా ఆనందిస్తూ మరి ఆయన్ను స్తుతించుకోవటానికి మనం అనుదినము ప్రయాసపడుతూ ఉంటాము. ఎందుకంటే ప్రతి ఒక్క మలుపులో ప్రతి ఒక్క శ్రమలో ఇదిగో నేనున్నాను, నిన్ను దాటించాను, నిన్ను తప్పించాను, నిన్నిదిగో నేను విడువను, నిన్నిదిగో నేను ఎన్నటికి ఎడబాయను అంటూ ఉంటే ఆ శ్రమలు అనేవి వస్తాయి. వచ్చినప్పుడు మనము కదల్చబడం అన్నమాట, దానిలో ఆయనకు దగ్గర అవుతామన్నమాట. కాబట్టి మన శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుందన్నమాట. ఎవరెవరో అడుగుతూ ఉంటారనమాట, ఏమ్మా మరి మనకి ఇంట్లో మరి నాన్నగారికి మరి అట్లాగే షుగర్ అనేది ఉంది కదా, మరి నీకేమన్నా మరి ఏదన్నా అనుమానం ఏమన్నా ఉందా లేకపోతే ఇంకేదన్నా అంటే నేను అసలు ఆ థాట్ కూడా నేను లోపలికి తీసుకోను అనమాట. ఎందుకంటే నా తండ్రి ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన కోసం నేను నిలబడి ఉన్నప్పుడు ఆయన నా ఆరోగ్యాన్ని ఆయన నిలబెడతారు. అట్లాగనే ఇదిగో చేతిలో ఎంతో అంటే కొంత లేకపోతే, ఇంత డబ్బు అనేది లేకపోతే ఎలా జరుగుద్ది అనేది బాధపడుతూ ఉంటాను నేనైతే. బిందాస్ అనమాట. అంటే ఏంటంటే అసలు డబ్బు గురించి ఆలోచన ఈ 7 సంవత్సరాల నుంచి లేకుండా చేసిన దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. ఎందుకంటే అది నాకు అవసరము కాదు, ఎందుకంటే ప్రభువే నాకు అవసరం, ఆయన నా ప్రతి అవసరమును తీర్చును అని అనుకున్న దాంట్లో ఎదగటానికి ప్రభువు నాకు ఇచ్చిన ఇది అవకాశము అని అనుకుంటానమాట. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చూడండి, పాతాళపు శ్రమలు ఉంటూ ఉంటాయి. ఆ శ్రమలు కానీ అంతకుముందు మన జీవితంలో రుణబాధలని అవని ఇవని శారీరక శ్రమలని ఇంకేవో ఈతి బాధలని మరి ఎన్నో రకములైన పాతాళపు శ్రమలు, వాటన్నిటిలో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టరండి. ఎందుకంటే ఆయన మనల్ని కొనుక్కున్నారు దేనితోటి? ఆ పరలోకపు తండ్రి తన కుమారుని యొక్క ప్రశస్తమైన రక్తము, ఆయన యొక్క ఆత్మ మనల్ని కాపాడింది. కాబట్టి మనకు పెట్టిన పెట్టుబడిలో ఎవరిది ఉందండి చూపు, ఎవరిది ఉందండి శ్రమ, ఎవరిది ఉందండి ఆశ అంటే మనందరినీ కూడా ఆయన పరలోకంలో ఆయన కుడిపార్శ్వమున నిలుపుకోవటానికి పిలుచుకున్నవాడు మనల్ని వదిలిపెడతాడా? కాబట్టి అది నిబ్బరం అన్నమాట. మనకి పరిశుద్ధును మనల్ని కుళ్ళు పట్టని, ఇప్పుడు శరీరం ఒకటి కుళ్ళు పట్టుద్ది అని అంటే కనుక అది ఏదన్నా కండిషన్స్ అనమాట, ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది కుళ్ళు పట్టిపోతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. ఏమనంటే ఒక ఏదైనా ఒకటి అది ఇన్ఫెక్షను వచ్చింది అని అంటే దాన్ని వెంటనే మనం ట్రీట్ చేయకపోతే అది కుళ్ళు పట్టుద్ది అనమాట. అలాగనే మన పాతాళపు అనే ఆశలు, మన యొక్క ఈ లోకపు యొక్క ఏవైతే మనం ఈ పాపపు ఆలోచనలలో పాతాళంలో కూరుకొరిపోయే ఆ ఆలోచనలు ఆ మనల్ని మన శరీరాన్ని కానీ మన యొక్క ఆత్మను కానీ కుళ్ళు బట్టి ఆలోచనలు ఆయన ఇంకా రానివ్వరు అనమాట. ఎందుకంటే వెంటనే ఈ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మనల్ని వెంటనే బోధిస్తూ మనల్ని ఆ మంచి మార్గంలోనికి నడిపిస్తూ ఉంటుందన్నమాట. జీవమార్గములు తెలిపావు, నాకు జీవమార్గములు తెలిపావు తండ్రి ప్రభువా, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో కూడా నింపెదు అని దావీదు రాసిన ఈ యొక్క కీర్తన మరల కూడా అపోస్తుల కార్యములు కూడా ప్రస్తావించబడింది. కాబట్టి మనం ఎన్నిసార్లు కూడా మనకు ఆ నిబ్బరతను మన అట్లాగనే మనల్ని విడువని ఆ సంతోషమును సమాధానమును. సంతోషం అంటే ఏంటండి? డబ్బులతోటో లేకపోతే మనుషులతోటో ఇంకేదైనా ఉద్యోగమో ఇంకేదన్నా ధనముతోటో ఇంకా దేనితోటో ఈ లోకములో మనుషులము అనుకున్న ఆ సంతోషం గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఇది అనుకోని సంతోషం అంటే ఏంటంటే వేటితోటి సంబంధం లేనిది, మనకెప్పుడు కూడా నీడగా నిలిచేది, మనల్ని క్షమించేది, మనతోటి ఎప్పుడు కూడా నడిచేది, మనల్ని విడువనిది, మనల్ని ఆధారంగా మనల్ని పట్టుకునేది, మనల్ని ఎప్పుడు కూడా స్థిమితంగా ఉంచేది, మన నిబ్బరతలో మన యొక్క పడుకున్న, నిలబడిన, నిద్రపోయిన మరి ఏ తలంపుల్లో కూడా మనల్ని వదలని మరి దేవుని యొక్క సన్నిధి అండి. అది కృపా సన్నిధి, అది మరువలేనిది, అది విడువలేనిది, అది ఎప్పటికీ ఎడబాయనిది, అది
అందరికీ కూడా మరి అది ఇంకా దొరకలేదు అన్న దాంట్లో నాకు దొరికిన దాంట్లో ఇదిగో మీరు కూడా మరి సంపాదించుకోండి, మీరు కూడా నమ్మండి, మీరు కూడా ఇదే అనుభవంలోనికి మీరు కూడా వచ్చి రుచించండి, మరి రుచి చూచి తెలుసుకోనండి అని చెప్పి ఉల్లాసంతోటి మన దుఃఖంలో కూడా మన వేదనలో కూడా ప్రభువు మనల్ని నడుపుతున్న ఆయన అడుగు జాడల్లో, ఆ స్థిరత్వంలో, ఆ నమ్మకంలో మనము ఇతరులకు చెప్పేదే కదండి దేవుని వాక్యము. మరి అది ఎంతగానో మనందరినీ కూడా మరి ఆదుకున్నది. మన సాక్ష్యములతోటి మన జీవితంలో మనల్ని నిలబెట్టిన, మనల్ని మన రుణబాధలు, మన లేమిలో, మన యొక్క కలిమిలో కానీ, మన యొక్క బాధల్లో కానీ, మన శారీరక శ్రమల్లో కానీ, మన యొక్క అనారోగ్యంలో కానీ ఇతరులు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలా నడుపుకుంటూ తీసుకొని వెళ్తారు అనే దాన్ని బట్టి ఇతరులు మేలుకొనును గాక. మరి మనము తొట్టిల్లకుండా ప్రభువుని నమ్ముకోవాలని మరొకసారి కూడా మరి మీ అందరికి కూడా ఆ ప్రభు కృప బట్టి మరి దినమంతా కూడా మన హృదయములు ఉల్లసించును గాక. మన నాలుకలు ఆనందిస్తూ మన శరీరం కూడా ఎప్పుడు కూడా కుళ్ళు పట్టని నివ్వకుండా ఉండే ఆ ప్రభు యొక్క మరి ఆ కుడి పార్శ్వమును మనము మరి ఆయన దర్శనాన్ని చూస్తాము. ఆయన కుడి పార్శ్వమును మనము కూడా కూర్చుంటాము అన్న నమ్మకంలో మనం అందరం కూడా ప్రభువుని స్తుతిస్తూ మరి నిరాశలో ఎప్పుడు కూడా మరి వేదన లేకుండా స్థిమితంగా ఉండాలని మరి ప్రభువు యందు ఆనందించాలని కోరుకొంచు మరి సెలవు తీసుకొంచు మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని. అంతవరకు ప్రేమతో మీ రచిత.